గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. మనం ఇంతకుముందు వీడియోలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్లో అతి ముఖ్యమైన ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాల గురించి వివరించుకున్నాము. మనం చెప్పిన వీడియోల నుండి అలాగే ఇచ్చిన పీడిఎఫ్ల నుండే దాదాపుగా 90 నుంచి 96 మార్కుల వరకు ఫైనల్ ఎగ్జామ్లో రావడం జరిగింది. విద్యార్థుల దగ్గర నుంచి కూడా నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ ఇంకా మిగిలిన ఎగ్జామ్లలో కూడా మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అలాగే హిస్టరీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు వాటికి సంబంధించిన సమాధానాలను వివరిద్దాం అనుకుంటున్నాను. దాంట్లో భాగంగానే ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులోని ముఖ్యమైన ప్రశ్నల గురించి వాటికి సంబంధించిన సమాధానాల గురించి కొంతవరకు వివరించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయబోయే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఎలాంటి సుత్తి లేకుండా మనము తొందరగా ఓకేనా ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు వాటికి సంబంధించిన కొంతవరకు ఇంట్రొడక్షన్ మనము తెలుసుకుందాం. అయితే ఇంటర్మీడియట్లో పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇయర్లో మనకు కనిపించే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, కంపల్సరీ కనిపించే ప్రశ్న ఏంటంటే రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి దాని యొక్క పరిధిని వివరించండి అనే క్వశ్చన్ ప్రతి ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకేనా? రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధిని వివరించండి. డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్. ఓకేనా? డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ స్కోప్. ఈ క్వశ్చన్కి కనుక మీకు ఆన్సర్ రాకపోతే మీరు 10 మార్కులు కోల్పోయినట్టే. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి దాని పరిధిని వివరించండి అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇంట్రడక్షన్లో రాజనీతి శాస్త్రం అంటే ఏంటో రాయాలి. దానికి సంబంధించిన ఒక నిర్వచనం కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నిర్వచనాలకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే, రాజనీతి శాస్త్రం ఆది అంతాలు రెండు రాజ్యమే. అంటే రాజనీతి శాస్త్రం అనేది రాజ్యంతోనే పుడుతుంది, తర్వాత రాజ్యంతోనే అంతమవుతుంది. ఈ నిర్వచనం ఇచ్చిన వాడు ఎవరంటే గార్నర్. ఓకేనా? ఈ విధంగా ఒక నిర్వచనం మనకు తెలిసిన నిర్వచనం రాస్తాం రాజనీతి శాస్త్రానికి సంబంధించి. తర్వాత దాని పరిధి ఏంటి అని చెప్తాం. అంటే అది రాజనీతి శాస్త్రం అనేది ఎంత పరిధి వరకు ఉంటుంది, అంటే దాని పరిధి ఏంటి అనే విషయాన్ని మనం రాస్తాం. అయితే ఈ రాజనీతి శాస్త్రం అనేది దేని గురించి అధ్యయనం చేస్తుంది, అంటే దేని గురించి వివరిస్తుందో మనం రాయాల్సి ఉంటుంది. మొదటిది ఏంటంటే, రాజనీతి శాస్త్రము వ్యక్తికి, సమాజానికి అలాగే రాజ్యం, ప్రభుత్వానికి మధ్య గల సంబంధాన్ని గురించి తెలియజేస్తుంది. ఓకేనా? వ్యక్తికి, సమాజానికి ఉన్న సంబంధం ఏంటి, అలాగే రాజ్యానికి, ప్రభుత్వానికి మధ్య గల ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ రాజనీతి శాస్త్రం అనేది వివరిస్తుంది. తర్వాత దాంతో పాటుగా రాజ్యాన్ని అధ్యయనం చేస్తుంది. ఓకేనా? రాజ్యం గురించి అధ్యయనం చేస్తుంది. రాజ్యం అంటే ఏంటి, రాజ్య లక్షణాలు ఏంటి, వాటి గురించి కూడా ఈ రాజనీతి శాస్త్రం అనేది వివరిస్తుంది. తర్వాత ప్రభుత్వం గురించి కూడా వివరిస్తుంది. రాజనీతి శాస్త్రం అనేది ప్రభుత్వం గురించి కూడా అధ్యయనం చేస్తుంది. అంటే ప్రభుత్వంలో ఉన్న రంగాలేంటి, ఏ ప్రభుత్వము, అంటే ప్రభుత్వంలో ఉన్న భాగాలేంటి, ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి అనే విషయాన్ని కూడా రాజనీతి శాస్త్రము వివరిస్తుంది. దాంతో పాటుగా సంఘాలను, సంస్థలను అధ్యయనం చేస్తుంది. అంటే రాజ్యంలో ఉండే సంఘాలు, సంస్థలను అధ్యయనం చేస్తుంది. తర్వాత హక్కులు, విధుల గురించి తెలుపుతుంది. అంటే రాజ్యంలో ఉండే ప్రజల యొక్క హక్కులు ఏంటి, వారి యొక్క విధులు ఏంటి అనే విషయాన్ని కూడా ఈ రాజనీతి శాస్త్రం తెలుపుతుంది. తర్వాత జాతీయ, అంతర్జాతీయ సమస్యల గురించి తెలుపుతుంది. అంటే నేషనల్, ఇంటర్నేషనల్ కి సంబంధించిన సమస్యల గురించి, ప్రాబ్లమ్స్ గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాంతో పాటుగా ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేస్తుంది. అంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేయాలి, దాని యొక్క బాధ్యత ఏంటి, దాని యొక్క కర్తవ్యం ఏంటి అనే విషయాలను కూడా ఈ రాజనీతి శాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. తర్వాత ఇట్లా ఈ విషయాలన్నింటినీ రాసిన తర్వాత మనము ముగింపు రాస్తాం. అంటే కొంతవరకు కన్క్లూజన్ అనేది రాస్తాం. ఈ విధంగా కనుక ప్రాపర్గా ఈ విధంగా రాస్తే మనకు ఖచ్చితంగా ఫైనల్ ఎగ్జామ్లో 10 మార్కులు అనేవి వస్తాయి. ఒకవేళ ఈ క్వశ్చన్ ఆన్సర్ రాకపోతే మీరు 10 మార్కులు కోల్పోయినట్టే. తర్వాత రెండవ అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, రాజ్యాన్ని నిర్వచించి దాని మౌలిక లక్షణాలను తెలపండి. అంటే రాజ్యం అంటే ఏంటి, దాని యొక్క మౌలిక లక్షణాలు, అంటే దానికి ఉన్న లక్షణాలు ఏంటి అనేది అడుగుతున్నాడు. ఏంటంటే డిఫైన్ స్టేట్ అండ్ డిస్కస్ ఇట్స్ ఎసెన్షియల్ ఫీచర్స్. ఓకేనా? ఫీచర్స్ అడుగుతున్నాడు. డిఫైన్ స్టేట్ అండ్ డిస్కస్ ఇట్స్ ఎసెన్షియల్ ఫీచర్స్ అంటే రాజ్యం గురించి నిర్వచించాలి, దాని యొక్క లక్షణాలు ఏంటో రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం రాస్తామంటే అసలు రాజ్యం అంటే ఏంటో రాస్తాం. ఓకేనా?
రాజ్యం అంటే ఏంటో కొంతవరకు ఇంట్రొడక్షన్లో రాస్తాం. రాజ్యాన్ని ఆంగ్లంలో స్టేట్ అంటారు. ఈ స్టేట్ అనే ఆంగ్ల పదం లాస్టాటో అనే ఇటలీ భాషల పదం నుంచి వచ్చింది అని రాస్తాం. ఈ లాస్టాటో అనగా రాజకీయ శక్తి అని అర్థం అని రాసి మనము కొంతవరకు ఇంట్రొడక్షన్ రాయాలి, ఒక నిర్వచనం రాయాలి. ఎందుకంటే రాజ్యానికి కానీ రాజనీయ శాస్త్రానికి కానీ సార్వభౌమాధికారానికి ఇట్లా దేనికైనా సరే ఒక నిర్వచనం అనేది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. అయితే దీనికి ఉన్న నిర్వచనం అంటే రాజ్యానికి ఉన్న నిర్వచనం ఏంటంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్థిర నివాసులై స్వతంత్రులుగా వ్యవస్థపూర్వక ప్రభుత్వానికి విధేయులుగా ఉండే ప్రజా సముదాయమే రాజ్యం అని గార్నర్ చెప్పిండు. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్థిరంగా నివాసం ఉండేవాళ్ళు అంటే సంచార జీవులు కాకుండా స్థిరంగా నివాసం ఉండేవాళ్ళు, వాళ్ళు స్వతంత్రాన్ని కలిగి ఉంటారు, దాంతో పాటుగా ప్రభుత్వానికి విధేయతను కలిగి ఉంటారు. ఇట్లా ఉన్న ప్రజలే రాజ్యం అని చెప్పి మనకు గార్నర్ చెప్తున్నాడు. అయితే రాజ్యానికి గల 4 లక్షణాలు ఉన్నాయి. రాజ్యానికి అతి ముఖ్యమైన 4 లక్షణాలు ఉన్నాయి. అందులో మొదట ప్రజలు. ఓకేనా, ప్రజలు లేకపోతే రాజ్యం అనేది లేదు. ఓకేనా, రాజ్యం అనేది లేదు ప్రజలు లేకపోతే. కాబట్టి రాజ్యానికి అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రజలు. తర్వాత రెండవది ఏంటంటే ప్రదేశం. ఓకేనా, ఏ రాజ్యానికైనా కొంత భూభాగం అవసరం, అంటే కొంత పరిధి, అంటే ఇక్కడ నుంచి ఈ రాజ్యం ఇక్కడ వరకు విస్తరించిందని చెప్పుకోవడానికి ప్రదేశం అనేది కంపల్సరీగా కావాలి. కాబట్టి రాజ్యానికి కలిగిన రెండవ లక్షణం ఏంటంటే ప్రదేశము. ఆ తర్వాత ప్రభుత్వం. ప్రభుత్వం అంటే రాజ్యానికి గల మూడో లక్షణం ప్రభుత్వం. ఇది ప్రభుత్వం ఏం చేస్తుంది, రాజ్యం యొక్క లక్ష్యాలను దాని యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం కృషి చేస్తుంది. ఓకేనా, నెరవేర్చడం కోసము పనిచేస్తుంది. తర్వాత సార్వభౌమాధికారం, ఇది రాజ్యానికి గల 4వ లక్షణం. అయితే రాజ్యానికి గల అత్యున్నత లక్షణం అంటే అత్యున్నతమైనది ఈ సార్వభౌమాధికారం. ఓకేనా, రాజ్యానికి కంపల్సరీగా ఈ పై దాంట్లో ఏదో ఒకటి లోపించినా ఖచ్చితంగా సార్వభౌమాధికారం అనేది రాజ్యానికి ఉంటది. ఓకేనా, ఈ సార్వభౌమాధికారం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అంతర్గత సార్వభౌమాధికారం, తర్వాత రెండవది బహిర్గత సార్వభౌమాధికారం. ఈ విధంగా మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ 2 క్వశ్చన్లు కనుక మీరు కంపల్సరీగా 2 క్వశ్చన్లు కనుక ఆన్సర్ కంపల్సరీగా నేర్చుకుని ఉంటే 20 మార్కులు మీకు వచ్చినట్టే. కాబట్టి ఈ 2 క్వశ్చన్లకు ఆన్సర్ మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకేనా, నేను ఇంత తొందరగా అంటే జనరల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చిన్నగా అంటే నేను పొలిటికల్ సైన్స్లో ఉండే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చాలా పెద్ద ఉంటాయి. వాటన్నిటిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే 2 గంటల వీడియో అయినా సరిపోదు, 3 గంటల వీడియో అయినా సరిపోదు. కాబట్టి నేను చాలా షార్ట్ కట్గా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీలో ఈ పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ సబ్జెక్ట్ చదువుకున్నా కాబట్టి దాని మీద నాకు కొంతవరకు అవగాహన ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా ఆ సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. మీకోసం నేను కష్టపడి వీడియో చేస్తున్నా కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాలి. ఇప్పుడు 3వ ప్రశ్న ఏంటంటే గాంధేయవాదంపై వ్యాసం రాయండి. ఓకేనా, గాంధేయవాదం గురించి వ్యాసం రాయమని అడుగుతున్నాడు. గాంధేయవాదంపై వ్యాసం రాయండి. రైట్ అండ్ ఎస్సే ఆన్ బేసిక్ ఐడియాస్ ఆఫ్ గాంధీయిజం. రైట్ అండ్ ఎస్సే ఆన్ బేసిక్ ఐడియాస్ ఆఫ్ గాంధీయిజం. ఓకేనా, గాంధీయిజం గురించి రాయమంటున్నాడు. మనము ఈ ఇంట్రొడక్షన్ ఏ రాస్తామంటే, ఇంట్రొడక్షన్ అంటే ప్రతిదానికి కొంచెం ఇంట్రొడక్షన్ రాస్తాం కదా. ఈ మహాత్మా గాంధీ ఎక్కడ పుట్టిండు, ఆయన చేసింది ఏంటి, ఆయన యొక్క సిద్ధాంతాలు ఏంటి, ఆయన ఎవరిని కలిసిండు, తర్వాత ఏ ఉద్యమాలు చేసిండు అనే విషయాన్ని మనం ఇంట్రొడక్షన్లో రాస్తాం. తర్వాత ఆయన రాసిన పుస్తకాలు కూడా హిందూ స్వరాజ్ అని, ఆత్మకథ అని, గీతపై గాంధీ వ్యాఖ్యానం అని మొదలైన ఆయన రచనలు చేశాడు. ఆ రచనల గురించి కూడా కొంచెం ఇంట్రొడక్షన్ రాస్తాం. తర్వాత ఇక్కడ మెయిన్గా రాయాల్సిన పాయింట్ ఏంటంటే గాంధీయిజం దాని యొక్క ప్రధాన సూత్రాలు రాయాలి హెడ్డింగ్. ఓకేనా, గాంధీయిజం దాని యొక్క ప్రధాన సూత్రాలని హెడ్డింగ్ పెడతాం. ఆయన యొక్క ప్రధాన సూత్రాలు ఏంటి, ఆది భౌతిక ఆదర్శవాదం అంట. ఓకేనా, ఆది భౌతిక ఆదర్శవాదం. తర్వాత రెండవది నైతిక నిరపేక్షత. నైతిక నిరపేక్షత. 3వ హెడ్డింగ్ వచ్చేసి అహింసా సిద్ధాంతం. గాంధీ మొదటి నుంచి చివరి వరకు అహింసా సిద్ధాంతాన్ని పాటించాడు కాబట్టి 3వది అహింసా సిద్ధాంతం. తర్వాత మతం, రాజకీయాలు. ఓకే, 4వ హెడ్డింగ్ మతము, రాజకీయాలు. తర్వాత సత్యాగ్రహ సూత్రాలు. సత్యాగ్రహ సూత్రాలు. ఆ తర్వాత 6వది వచ్చేసి ఏంటంటే ఆయన లక్ష్యాలు, సాధనలు. అంటే ఆయన లక్ష్యం ఏంటి, ఆయన సాధించినది ఏంటి అనే విషయాన్ని ఈ కన్క్లూజన్లో రాస్తాం. కాబట్టి గాంధీవాదం గురించి కూడా మీరు నేర్చుకోవాలి. తర్వాత స్వేచ్ఛను నిర్వచించి దాని పరిరక్షణలను తెలపండి. ఓకేనా, స్వేచ్ఛ అంటే ఏంటి, దాని యొక్క పరిరక్షణల గురించి తెలపండి అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ ఏముందో చూద్దాం. వాట్ ఈస్ లిబర్టీ? లిబర్టీ. ఓకేనా, వాట్ ఈస్ లిబర్టీ? వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్ ఆఫ్ లిబర్టీ? ఓకేనా, వాట్ ఈస్ లిబర్టీ?
వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్ ఆఫ్ లిబర్టీ. స్వేచ్ఛ అంటే ఏమిటి, ఆ స్వేచ్ఛను ఏ విధంగా రక్షించాలనే విషయాన్ని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ ఏం రాస్తామంటే స్వేచ్ఛను ఇంగ్లీష్లో లిబర్టీ అంటారు, ఆంగ్లంలో లిబర్టీ అంటారు. ఈ పదం లిబర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. దీనికి స్వాతంత్రం లేదా స్వతంత్రంగా ఉండడం అని అర్థమని రాస్తాం. అయితే స్వేచ్ఛను రక్షించుకోవడానికి ఈ కింది పరిరక్షణలు అవసరమైతాయి అని చెప్పి రాస్తాం. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్య పాలన. ఓకేనా, ప్రజాస్వామ్య పాలన ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజలచే నిర్వహించబడిన ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాబట్టి ప్రజాస్వామ్యం అంటే ప్రజలకే అధికారం ఉండాలి. అధికారం తొలగించాలన్నా లేకపోతే నియమించాలన్నా అధికారం ఎవరి చేతిలో ఉండాలంటే ప్రజల చేతిలోనే ఉండాలి. అప్పుడే వ్యక్తుల యొక్క స్వేచ్ఛ అనేది కాపాడబడుతుంది. తర్వాత ప్రాథమిక హక్కులకు రాజ్యాంగ రక్షణ. అంటే వ్యక్తులకు ఉండే హక్కులను ఈ రాజ్యాంగం కాపాడుతుంటది. అట్లా రాజ్యాంగం ఎన్ని రోజులైతే ప్రజల యొక్క హక్కులను కాపాడుతుంటుందో అప్పుడు స్వేచ్ఛ అనేది కూడా కాపాడబడుతుంది. తర్వాత అధికార విభజన. ఈ మన భారతదేశంలో మన ప్రజాస్వామ్యం ఏం చేసిందంటే అధికారాన్ని 3 రకాలుగా విభజించింది. ఒకటేమో శాసనశాఖ, తర్వాత కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ. ఈ విధంగా 3గా విభజించింది. అయితే ఒక ఒక ఏంటంటే ఇక్కడ ఉన్న ఒక ప్రభుత్వ అంగం ఇంకొక ప్రభుత్వ అంగాన్ని నియంత్రించవచ్చు, తర్వాత దాన్ని రక్షించుకోవచ్చు. అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏమైందంటే ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి తప్పు చేయాలంటే ఇంకొక వ్యవస్థ దాన్ని దండిస్తుందేమో, తప్పుపడుతుందేమో ఆలోచనతోటి ఆయన ఎలాంటి తప్పులకు పాల్పడకుండా, అవినీతికి పాల్పడకుండా ఉంటాడు. ఈ విధంగా స్వేచ్ఛ అనేది కాపాడబడుతుంది. తర్వాత అధికార వికేంద్రీకరణ. ఓకేనా, అధికార వికేంద్రీకరణ. ఆ అధికారాన్ని ఒకరి నుంచి ఇంకొకరికి బదిలీ చేయవచ్చు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా నా అధికారం నేను కోల్పోతానేమో అనే ఆలోచనతో ఎవరు కూడా తప్పు చేయరు. దానివల్ల కూడా స్వేచ్ఛ కాపాడబడుతుంది. స్వతంత్ర న్యాయశాఖ. అయితే ఇక్కడ ఉన్న కార్యనిర్వాహక శాఖ కానీ న్యాయశాఖను కానీ శిక్షించే అధికారము కార్యనిర్వాహక శాఖను కానీ శాసనశాఖను కానీ శిక్షించే అధికారం ఈ న్యాయశాఖకు ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ రెండు కూడా సక్రమంగా పనిచేస్తాయి. దీని ద్వారా కూడా వ్యక్తుల యొక్క స్వేచ్ఛ కాపాడబడుతుంది. తర్వాత ఆర్థిక న్యాయం. ప్రజలందరికీ కూడా ఆర్థిక న్యాయం అందజేయబడాలి. తర్వాత పత్రికా స్వాతంత్రం. అంటే పత్రికలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించవచ్చు, ప్రభుత్వాన్ని స్వాగతించవచ్చు, సపోర్ట్ చేయొచ్చు. అంటే పత్రికలకు పూర్తి స్వాతంత్రం ఉన్నప్పుడే స్వేచ్ఛ అనేది కాపాడబడుతుంది. తర్వాత బలమైన ప్రభుత్వం. బలమైన ప్రభుత్వం అంటే ఏంటంటే అవతల ప్రతిపక్షం వాళ్ళని, ప్రజలందరినీ సమానంగా చూస్తూ వాళ్ళని ఎదుర్కొనగల శక్తి ఈ ప్రభుత్వానికి ఉండాలి. అటువంటి అప్పుడు వ్యక్తుల యొక్క స్వేచ్ఛ కాపాడబడుతుంది. తర్వాత ప్రజల అప్రమత్తత. అంటే ప్రజలు ఎప్పుడు కూడా సోయి లేకుండా నిద్రపోయినట్టు ఉండొద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ఎలాంటి విధానాలు తీసుకొచ్చినా, తర్వాత ఈ కార్యనిర్వాహక శాఖ ఎలాంటి పనులు చేసినా వాటిని ఎదుర్కొని నిలబడగలిగే శక్తి ప్రజల్లో ఉండాలి. అట్లా అప్రమత్తంగా ఉన్నప్పుడే వ్యక్తుల యొక్క స్వేచ్ఛ అనేది కాపాడబడుతుంది. ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ స్వేచ్ఛను కాపాడడం కోసం ఉపయోగపడతాయి. ఓకేనా, ఈ విషయాన్ని మీరు రాసి మంచిగా అంటే చదివి మంచిగా రాయండి. నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్తున్నా. తర్వాత 5వ క్వశ్చన్ ఏంటంటే శాసనాన్ని నిర్వచించి దాని ముఖ్య ఆధారాలను తెలపండి. ఓకేనా, శాసనాన్ని నిర్వచించి దాని యొక్క ముఖ్య ఆధారాలను తెలపండి. డిఫైన్ లా, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వేరియస్ సోర్సెస్. ఓకేనా, డిఫైన్ లా, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వేరియస్ సోర్సెస్. అయితే శాసనాన్ని నిర్వచించి దాని ముఖ్య ఆధారాలను తెలపండి అని అడుగుతున్నాడు. ఇక్కడ శాసనం అంటే ఏంటో చూద్దాం. శాసనాన్ని ఇంగ్లీష్లో లా అంటారు. ఈ లా అనే పదం లాగనే ప్రాచీన ట్యూటానిక్ భాష నుంచి వచ్చింది. ఈ పదక అర్థం స్థిరమైనది లేకపోతే స్థిరంగా ఉండడం అనేది అర్థం. ఓకేనా, ఇక్కడ కూడా మనము ఇంట్రడక్షన్ రాస్తాం. ఏంటంటే శాసనం అంటే ఏంటంటే ప్రజల జీవన విధానాన్ని నిర్దేశించి దానికి విధేయులై ఉండాలని శాసిస్తూ సార్వభౌమాధికారి జారీ చేసే ఆజ్ఞేయ శాసనం. అయితే ఈ శాసనం అంటే ఏంటంటే నువ్వు ఇలాగే ఉండాలి, ఓకేనా, దీనికి లోబడి పనిచేయాలని చెప్పి సార్వభౌమాధికారి అంటే ఈ దేశానికి అత్యున్నతమైన అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక శాసనాన్ని వేస్తారు. దానికి కట్టుబడే ప్రజలందరూ కూడా ఉండాలి. దాన్ని శాసనం అంటారు. ఆ తర్వాత ఈ శాసనాలు ఎక్కడ పుట్టినాయి అంటే దీనికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటే మొదట ఆచారాలు. అంటే ఒక కాలంలో ఉన్న ఆచారాలు, సాంప్రదాయాలే తర్వాత శాసనంగా మారాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మతం. మతం అంటే ఏంటి? ఇంతకుముందు కొంత మతవాదులు, ఛాందసవాదులు కొన్ని పాటించిన వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలనే తర్వాత కాలంలో చట్టాలుగా మార్చుకున్నారు. ఇక తర్వాత శాస్త్రీయ వ్యాఖ్యానాలు. అంటే కొంతమంది ముఖ్యమైన వక్తలు కానీ, ఆ తర్వాత సంఘంలోని గొప్ప వాళ్ళుగా పిలువబడే వాళ్ళు కానీ కొన్ని వ్యాఖ్యలు, తర్వాత అభిప్రాయాలను తెలియజేస్తారు. వాటినే శాసనాలుగా, చట్టాలుగా మారుస్తారు. ఆ తర్వాత
న్యాయస్థానాల తీర్పులు. అయితే ఒక కేసు విషయంలో అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన నుంచి ప్రజలందరినీ కాపాడడానికి లేకపోతే దాని జోలికి వెళ్లకుండా దాని నుంచి దూరంగా పెట్టడానికి కోసం ఈ కోర్టులు ఏం చేస్తాయంటే ఒక చట్టాన్ని తీసుకొస్తాయి. ఆ చట్టము అవి ఒక తీర్పునిస్తాయి. ఆ తీర్పు ఏం చేస్తారంటే తర్వాత కాలంలో ఆ సంఘటన అలాంటి సంఘటనలు ఎప్పుడు జరిగినా కూడా అదే న్యాయాన్ని కట్టుబడి ఉండాలి. తీర్పు అదే విధంగా ఉండాలి. ఈ విధంగా కూడా ఆ న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కూడా కొన్ని రోజుల తర్వాత శాసనాలుగా, చట్టాలుగా మారతాయి. తర్వాత సమత. ఇక సమత అంటే అందరినీ సమానంగా చూడడం. అంటే అమల్లో ఉన్న చట్టాలను కానీ న్యాయ సూత్రాలను ఆధారంగా చేసుకొని ఈ న్యాయమూర్తులు ఏం చేస్తారంటే సమతా ధర్మాన్ని పాటిస్తారు. ఈ విధంగా శాసనం దాని యొక్క ముఖ్య ఆధారాల గురించి రాయొచ్చు. ఓకేనా? ఇక లాస్ట్ ఏంటంటే కార్యనిర్వాహక శాఖ అనగానేమి, దాని విధులను తెలపండి. ఓకేనా? కార్యనిర్వాహక శాఖ అంటే ఏమిటి, దాని యొక్క విధులను తెలపండి. వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్. ఓకేనా? వాట్ ఆర్ ఎగ్జిక్యూటివ్స్, వాట్ ఈస్ ఎగ్జిక్యూటివ్స్, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షన్స్. ఓకేనా? కార్యనిర్వాహక శాఖ అనగానేమి, దాని విధులను తెలపండి. అయితే మనం ప్రభుత్వాంగాల్లో చూసుకున్నప్పుడు ప్రభుత్వాంగం మూడు రకాలుగా ఉంటాయి. ఒకటేమో శాసన నిర్మాణ శాఖ, రెండవది కార్యనిర్వాహక శాఖ, మూడవది న్యాయశాఖ. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే కార్యనిర్వాహక శాఖ చేసే పనులేంటి అని అడుగుతున్నాడు. దాని గురించి కొంతవరకు చూద్దాం. ఆధునిక రాజ్యాల్లో కార్యనిర్వాహక వర్గం అనేక విధులను నిర్వహిస్తూ విశేష ప్రాముఖ్యం పొందింది. ఇక శాసనసభ రూపొందించిన చట్టాలను కార్యనిర్వాహక శాఖ అమలు పరుస్తుంది. అయితే ప్రభుత్వాంగాల్లో మొట్టమొదటిది ఏదైతే ఉన్నదో ఆ శాసన శాఖ అనేది అది రూపొందించిన అది ఏదైతే తయారు చేసిన చట్టాలను ఈ కార్యనిర్వాహక శాఖ అనేది అమలు పరుస్తుంది అనే విషయము ఇక్కడ చెప్తున్నాడు. అయితే దీని పనులేంటో చూద్దాం. ఒకటేమో కార్యనిర్వాహక వర్గం అంటే దేశాన్ని రక్షిస్తుంది, విదేశీ వ్యవహారాలు నిర్వహిస్తుంది, తర్వాత స్వాతంత్రము, సార్వభౌమాధికారానికి ప్రమాదం వాటిల్లకుండా చూస్తుంది, తర్వాత విదేశాలకు రాయబారిగా ఉంటుంది అంటే విదేశాలకు రాయబారిగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుంది, తర్వాత సంధిని ఒప్పందాలను కుదురుస్తుంది, తర్వాత పరిపాలన విధులు వచ్చేసరికి ఈ దేశ పరిపాలన మొత్తం కార్యనిర్వాహక వర్గం పేరిటనే జరుగుతుంది. ఇది ఉన్నత ఉద్యోగులను నియమించి వారికి శిక్షణ ఇస్తుంది. ఓకే, నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నా. ఆ తర్వాత ఏంటంటే శాసన నిర్వహణ విధులు. అంటే శాసన నిర్వహణ విధులు ఏం చేస్తుందంటే ఈ శాసన నిర్వహణ శాఖ ఏం చేస్తుందంటే కొన్ని విధులను చేస్తుంది. దేశ పాలనకు అభివృద్ధికి విధానాల కార్యనిర్వాహక వర్గం ముసాయిదా చట్టాలను రూపొందిస్తుంది. ఈ శాఖ ముసాయిదాలోని చట్టాలను శాసనసభలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదించేటట్లు చేస్తుంది. అయితే ముసాయిదా చట్టాలు ఏవైతున్నాయో వాటిని శాసనశాఖకు తీసుకెళ్లి శాసనసభలో ప్రవేశపెట్టి వాటిని ఆమోదించేటట్లు చేస్తుంది. తర్వాత దాంతో పాటుగా ఏం చేస్తుందంటే శాసనసభ సమావేశంలో లేకపోతే ఇది ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత ఆర్థిక విధులు అని రాస్తాం. ఆర్థిక విధులను రెడ్డికి పెట్టి ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి బడ్జెట్కు సంబంధించి ఈ కార్యనిర్వాహక శాఖ అనేది చూసుకుంటుంది. ఆ తర్వాత న్యాయశాఖ విషయానికి అంటే న్యాయపరమైన విధులకు వచ్చేసరికి ఇది ఏం చేస్తుంది, అంటే న్యాయమూర్తులను నియమిస్తుంది. న్యాయశాఖలో న్యాయమూర్తులను నిర్వహిస్తుంది. తర్వాత వాళ్ళు ఎవరైతే అంటే అక్కడ న్యాయమూర్తులు ఎవరికైతే శిక్ష విధించారో ఆ శిక్షను పెంచడం కానీ లేకపోతే తగ్గించడం కానీ దాన్ని రద్దు చేయడం కానీ అనేక విషయాలను కూడా ఈ కార్యనిర్వాహక శాఖ చేస్తుంది. తర్వాత సంక్షేమ విధులు. సంక్షేమ విధులు ఏంటంటే ఒక దేశానికి దేశ అభివృద్ధికి ఒక ప్రణాళికను తయారు చేస్తుంది. దేశ అభివృద్ధికి ప్రణాళికను తయారు చేస్తుంది. ప్రజలకు ఏవైతే ప్రాథమికంగా అవసరాలు ఉంటాయో ఆ అవసరాలను కూడా తీరుస్తుంది. ఈ విధంగా కార్యనిర్వాహక శాఖ అనేది పనిచేస్తుంది. ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో పనిచేస్తుంది. ఈ 6 ప్రశ్నలు కనుక మీరు కంపల్సరీగా నేర్చుకుంటే ఇందులో నుంచి ఎగ్జామ్లో కంపల్సరీగా 4 వస్తాయి. మీరు 3 రాయాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు 3 రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇవి కాకుండా ఇంకేమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే అవి కూడా చదువుకోండి. కానీ నేను గత 4-5 ప్రశ్నపత్రాలను ఆధారంగా చేసుకొని ఈ 6 ప్రశ్నలను నేను తయారు చేసిన. మీరు ఈ 6 అయితే కంపల్సరీగా నేర్చుకోండి. ఒకవేళ వీటితో పాటుగా మీరు ఎక్స్ట్రా ఏమైనా నేర్చుకోవాలనుకుంటే కూడా మీరు నేర్చుకోండి. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సబ్జెక్టులలో మాత్రం మార్క్స్ అనేవి తగ్గొద్దు. అయితే చాలామంది నాకు పీడిఎఫ్ కావాలని మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతూనే ఉన్నారు, లేకపోతే కాల్ చేస్తూనే ఉన్నారు. దయచేసి నేను పీడిఎఫ్ ఏం మీకు పంపించను. ఈ సబ్జెక్ట్ సంబంధించి మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో చూసే అంటే ఈ వీడియో ద్వారానే మీరు ప్రశ్నలు అనేవి రాసుకోవాలి. వాటికి సమాధానాలు అనేవి మీరే రెడీ చేసుకోవాలి. ఓకేనా? దయచేసి నాకు మెసేజ్ చేయకండి. ఓకేనా? ఎందుకంటే నేను ఎగ్జామ్ డ్యూటీలో ఉంటున్నా కాబట్టి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగే మీకు ఇప్పుడు మీకోసం వీడియో రెడీ చేస్తున్నా, అలాగే మీ సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం కూడా వీడియోలు రెడీ చేయాలి. తర్వాత వేరే సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలు కూడా పెట్టాలి. కాబట్టి దయచేసి
నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను మీకోసమే కష్టపడుతున్నా. సో మీరు నాకు సహకరిస్తారని మనసారా కోరుకుంటున్నా. అయితే ఇప్పుడు 5 మార్కుల ప్రశ్నలు, ఓకేనా? 5 మార్కుల ప్రశ్నలకు సంబంధించి చూద్దాం. 5 మార్కుల ప్రశ్నలకు సంబంధించిన ప్రశ్నలు చూస్తే మనకు ఎగ్జామ్లో 12 ఇస్తాడు, మీరు అందులో నుంచి 8 రాయాల్సి ఉంటుంది, ఓకేనా? మీకు 12 ఇస్తాడు, అందులో నుంచి 8 రాయాల్సి ఉంటుంది. అయితే మనము ప్రతి పాఠంలో ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి, 5 మార్క్స్ క్వశ్చన్స్. వాటన్నిటి నేర్చుకోవడం మనకు కొంచెం కష్టమైన పని కాబట్టి ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే నేర్చుకుందాం. నేను చెప్పినవి నేర్చుకోండి. ఒకవేళ నేను చెప్పినవి కాకుండా మీకు ఇంకేమైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా నేర్చుకోండి. కాకపోతే నేను చెప్పిన ప్రతివి నేర్చుకోండి. మీరు ఇంతకుముందు తెలుగు ఎగ్జామ్లోనే చూసారు, నేను ఏవైతే చెప్పినానో అవి వచ్చినాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను ఏవైతే ఇక్కడ ఇచ్చినానో అవి కంపల్సరీగా ఎగ్జామ్లో, మెయిన్ ఎగ్జామ్లో వచ్చే అవకాశము ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే అంటే డిఫరెన్సెస్ అనేవి 4 క్వశ్చన్లు ఉన్నాయి. డిఫరెన్సెస్కు సంబంధించి 4 క్వశ్చన్లు ఉన్నాయి. అంటే తేడాలు, తర్వాత వ్యత్యాసాలకు సంబంధించి 4 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 4 ప్రశ్నలు మీరు కంపల్సరీగా నేర్చుకుంటే అందులో నుంచి 2 అనేవి ఎగ్జామ్లో కంపల్సరీగా వస్తాయి. వాటి ఏదో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరించండి, ఓకేనా? రాజ్యం అంటే ఏంటి, రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని వివరించండి అని అడుగుతున్నాడు, ఓకేనా? ఇది కంపల్సరీగా అంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ గవర్నమెంట్. అయితే ఇక్కడ ఏమడుగుతుందంటే రాజ్యానికి ప్రభుత్వానికి మధ్య గల వ్యత్యాసాన్ని అడుగుతున్నాడు. అయితే రాజ్యం అనేది అంటే రాజ్య లక్షణాలను నేర్చుకోవాలి, తర్వాత ప్రభుత్వం యొక్క లక్షణాలను నేర్చుకోవాలి. అంటే రాజ్యం విశాలంగా ఉంటుంది, ప్రభుత్వం అనేది పరిమితంగా ఉంటుంది. తర్వాత రాజ్యం అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతుంది, ప్రభుత్వం అనేది అప్పుడప్పుడు మారుతుంటుంది. ఇప్పుడు రీసెంట్గా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేది, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కానీ రాజ్యం అనేది మాత్రం స్థిరంగా ఉండిపోయింది. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది, ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉండదు. రాజ్యం అనేది విశ్వజనీయమైనది, అంటే ప్రజలకు విశ్వాసపాత్రంగా ఉంటుంది. కానీ ప్రభుత్వాలు రాజ్యాలను బట్టి మారుతూ ఉంటాయి, ఓకేనా? ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉండదు. కొన్నిసార్లు విశ్వాసం ఉన్నప్పటికీ కొన్నిసార్లు విశ్వాసం మారుతూ ఉంటుంది. తర్వాత రాజ్యం అనేది యజమాని వంటిది, ప్రభుత్వం అనేది ఆ రాజ్యానికి సేవ చేసే సేవకుడి వంటిది. ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ రాజ్యం యొక్క ఆశయాల లక్ష్యాలను నెరవేర్చేది ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వం అనేది రాజ్యానికి సేవకుడిగా పనిచేస్తుంది. రాజ్యంలో మనందరికీ సభ్యత్వం కంపల్సరీ ఉండాలి, పౌరసత్వం అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ పౌరసత్వం లేకపోతే రాజ్యంలో మనం ఉండడానికి అనర్హులు. కానీ ప్రభుత్వంలో సభ్యత్వం అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తర్వాత రాజ్యానికి గల అధికారం, తర్వాత ఇంత రాస్తే సరిపోతుంది, ఓకేనా? రాజ్యం అనేది విశాలంగా ఉంటుంది, ప్రభుత్వం అనేది చిన్నగా ఉంటుంది. రాజ్యం శాశ్వతంగా ఉంటుంది, ప్రభుత్వం అనేది మారుతూ ఉంటుంది. రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది, ప్రభుత్వానికి సార్వభౌమాధికారం ఉండదు. రాజ్యం అనేది విశ్వజనీయమైనది, ప్రభుత్వాలు రాజ్యాలను బట్టి మారుతుంటాయి. రాజ్యానికి 4 లక్షణాలు ఉన్నాయి. రాజ్య లక్షణాల్లో ప్రభుత్వం ఒకటి, ఓకేనా? రాజ్యానికి 4 లక్షణాలు ఉన్నాయి, ప్రభుత్వం అనేది రాజ్య లక్షణాల్లో ఒకటి. రాజ్యం యజమాని వంటిది, ప్రభుత్వం అనే సేవకుడి వంటిది. రాజ్యంలో మనకు పౌరసత్వం ఖచ్చితంగా ఉండాలి, ఓకేనా? సభ్యత్వం అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రభుత్వంలో సభ్యత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఓకేనా? ఇంత రాస్తే మీకు 5 మార్కులు వస్తాయి. ఇది కంపల్సరీగా నేర్చుకోండి. తర్వాత సమాజానికి రాజ్యానికి మధ్య గల తేడాలు, ఓకేనా? రాజ్యం సమాజానికి మధ్య గల తేడాలు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ, ఓకేనా? రాజ్యానికి సమాజానికి మధ్య గల భేదాలు. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. అయితే ఇక్కడ ఏంటంటే చూద్దాం, రాజ్యం సమాజం అనే పదాలు అనేక సందర్భాల్లో పర్యాయ పదాలుగా వాడతారు. అంటే ఇవి పర్యాయ పదాలుగా వాడబడతాయి. సమాజంతో పోలిస్తే రాజ్యం చాలా చిన్నది, సమాజం అనేది చాలా విశాలమైనది, రాజ్యం అనేది చాలా చిన్నది, ఓకేనా? ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే చూద్దాం. రాజ్యం అనేది ఒక రాజకీయ సంస్థ, సమాజం అనేది సాంఘిక వ్యవస్థ, ఓకేనా? ఒక సాంఘిక సంస్థ. ఎందుకంటే రాజ్యం అనే దానికి కొన్ని పరిధులు ఉంటాయి. అంటే రాజ్యం ఇంతవరకు మాత్రమే విస్తరించి ఉంటుంది, సమాజానికి విస్తృతత్వం ఉండదు. అంటే అది ఏ దేశమైనా సరే అది ఒక సమాజంగా ఉంటుంది. తర్వాత రాజ్యానికి సరిహద్దులు ఉంటాయి, సమాజానికి సరిహద్దులు ఉండవు. తర్వాత రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది, సమాజానికి సార్వభౌమాధికారం లేదు. తర్వాత రాజ్యం సహజ సంస్థ కాదు, ఓకేనా? రాజ్యం అనేది సహజంగా ఉండే సంస్థ కాదు. ఎందుకంటే దానికి కొన్ని నియమాలు, కట్టుబాట్లు ఉంటాయి. అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ సమాజం అనేది స్వచ్ఛమైన సంస్థ, అంటే స్వచ్ఛందంగా ఏర్పడుతుంది, ప్రజలు ఏర్పాటు చేసుకుంటారు. తర్వాత రాజ్యం సమాజంలో అతి ముఖ్యమైన సంస్థ. రాజ్యం అనేది
సమాజంలో అతి ముఖ్యమైన సంస్థ, కానీ సమాజం రాజ్యం కంటే చాలా విశాలమైనది. ఓకేనా, సమాజం అనేది చాలా పెద్దది, రాజ్యం అనేది చాలా చిన్నది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రాజ్యం వ్యక్తుల బహిర్గతంని మాత్రమే పర్యవేక్షిస్తుంది. ఓకేనా, రాజ్యం వ్యక్తుల బహిర్గతంని మాత్రమే పర్యవేక్షిస్తుంది, సమాజం వ్యక్తుల బహిర్గతంని నియంత్రిస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటో తెలియట్లేదు. రాజ్యం ఒక అభివృద్ధి చెందిన సాంఘిక సంస్థ. రాజ్యం అనేది ఒక అభివృద్ధి చెందిన సామాజిక సంస్థ అయితే, సమాజం మాత్రము మొట్టమొదటిసారిగా ఏర్పడిన సంస్థ. తర్వాత రాజ్యం శాశ్వతమైనది, సమాజం శాశ్వతమైనది కాదు. ఈ విషయాలన్నీ మీరు రాయాలి. రాజ్యము ఒకే స్వభావం రూపం కలిగి ఉంటుంది, సమాజంలో నిబంధనలు ఒకరి చేతిలో ఉంటాయి. ఓకేనా, రాజ్యం అనేది స్వభావం అట్లే ఉంటుంది, రూపం అట్లే ఉంటుంది, కానీ సమాజంలో నిబంధనలు ఒకరి చేతిలోనే ఉంటాయి. ఈ విషయాన్ని మీరు రాయాలి. తర్వాత దీనికి కూడా 5 మార్కులు. తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, కంపల్సరీ ఎగ్జామ్లో మనకు ఎక్కువ సార్లు కనిపించే ప్రశ్న ఏంటంటే, జాతీయతల మధ్య తేడాలను వివరించండి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నేషన్ అండ్ నేషనలిజం? ఓకేనా, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ నేషన్ అండ్ నేషనలిజం? ఓకేనా, నేషన్ అండ్ నేషనలిజం. అయితే అదేనా చూద్దాం. జాతీయత మధ్య భేదాలను తెలపండి అని అడుగుతున్నాడు. జాతి అనేది ఒక రాజకీయ భావన, జాతీయత అనేది మానసిక భావన. ఓకేనా, మానసిక భావన మనసులో ఫీల్ అవ్వాలి. జాతీయత అనేది మనసులో ఫీల్ అవ్వాలి, జాతి అనేది రాజకీయంగా ఫీల్ అవ్వాలి. జాతి రాజ్యాంగ రూపంలో వ్యవస్థీకృతంగా మారుతుంది. జాతి అనేది రాజ్యాంగ రూపంలో ఒక వ్యవస్థీకృతంగా మారుతుంది, కానీ జాతీయత అనేది సరళమైనది. జాతి అనేది స్వతంత్రమైనది, జాతీయత స్వతంత్రమైనది కాదు. తర్వాత జాతీయత లేకుండా జాతి ఉండదు, కానీ జాతి లేకుండా జాతీయత ఉండొచ్చు. ఇవన్నీ కూడా నేను చెప్తుంటే మీకు అర్థం కావు, సో కంపల్సరీగా మీరు చదవాలి. మనకి ఎక్కువ టైం కూడా అవుతుంది కాబట్టి చూద్దాం. తర్వాత 3వది ఏంటంటే, 4 డిఫరెన్సెస్ అని చెప్పిన కదా. 4వది ఏంటంటే, లిఖిత అలిఖిత రాజ్యాంగాల మధ్య తేడాలను వివరించండి. ఓకేనా, లిఖిత రాజ్యాంగం అలిఖిత రాజ్యాంగం మధ్య తేడాలను వివరించండి అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ రిటెన్ అండ్ అన్రిటెన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, లిఖిత అలిఖిత రాజ్యాంగాల మధ్య గల తేడాలను అడుగుతున్నాడు. ఇది కూడా మీరు చదువుకొని రాయండి. తర్వాత దీంతో పాటు ఏంటంటే, న్యాయ సమీక్ష అధికారాన్ని చర్చించండి. న్యాయ సమీక్ష అధికారాన్ని చర్చించండి. డిస్కస్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకేనా, డిస్కస్ జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏందో చూద్దాం. న్యాయ సమీక్ష అధికారాన్ని అయితే శాసనసభ చేసిన చట్టాలను రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని సమీక్ష చేసే అధికారమే న్యాయ సమీక్ష అధికారం. ఓకేనా, శాసనసభ చేసిన చట్టాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అని చెప్పి సమీక్ష అంటే చూడడం. ఓకేనా, మళ్ళీ ఒకసారి విశ్లేషించడం, పరీక్షించడం. ఓకేనా, దాన్నే న్యాయ సమీక్ష అధికారం అంటారు. అయితే ప్రతి రాజ్యానికి కూడా ఒక రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగం వ్యతిరేకమైన చర్యలను, నిర్ణయాలను సమీక్ష చేయడం, కొట్టివేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ న్యాయ సమీక్ష అధికారం ఏం చేస్తుందంటే, రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగానికి వ్యతిరేకమైన చర్యలు ఎవరు చేసినా, తర్వాత దాని నిర్ణయాలకు అంటే చట్టాలు అంటే రాజ్యానికి వ్యతిరేకంగా ఏదైనా చట్టాలు చేసినా దాన్ని కొట్టేసే అధికారము ఉంటుంది. ఈ న్యాయ సమీక్ష అన్ని దేశాల్లో కనిపించదు. న్యాయ సమీక్ష అనే భావన అమెరికాలో ఆవిర్భవించింది. మొట్టమొదటిసారిగా ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేది అమెరికాలో 1803లో జస్టిస్ మార్షల్ మ్యారీ ఆ వివాదంలో ఈ శాసనసభ రూపొందించింది దీన్ని. ఓకేనా, ఇది రాజ్యాంగ పరిధికి లోబడి చేసే చట్టాలు ముందు వివిధ సిద్ధాంతాలను, సూత్రాలను సమీక్ష చేసి మాత్రమే రూపొందిస్తుంది. అయితే ఈ న్యాయ సమీక్ష అధికారం ఏం చేస్తుందంటే, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేయబడే చట్టాలు ఏవైతున్నాయో వాటన్నిటిని ఇది కొట్టివేస్తుంది. దాంతో పాటుగా అవి రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాయా లేవా, ఆ చట్టాలు రాజ్యాంగానికి కట్టుబడి చేశారా లేదా అనే విషయాన్ని చూసి సమీక్షించి అవి చట్టాలను అమలుపరిచేలా చూస్తాయి. ఇది న్యాయ సమీక్ష అధికారం. సో ఈ న్యాయ సమీక్ష అధికారం గురించి కూడా మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి. తర్వాత భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి? భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం అంటే భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి? క్వశ్చన్ ఎక్కడ ఉంది? ఎక్కడో రాసేనే, అర్థమైతలేదు.
ఓకే, నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలని అంటున్నా. సో భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి? వాట్ ఈస్ ఇండియన్ సెక్యులరిజం? ఓకేనా, సెక్యులరిజం మీరు దీని గురించి మీ టెక్స్ట్ బుక్లో కానీ మెటీరియల్ కానీ ఉంటే చదువుకోండి. ఎందుకంటే నా దగ్గర టెక్స్ట్ బుక్ లేవు, తర్వాత మెటీరియల్స్ లేవు. అయినా కూడా నాకున్న కొంత పరిజ్ఞానంతో నేను గ్రూప్ 1 గ్రూప్ 2కి తర్వాత JLDLకి ఉన్న ప్రిపరేషన్లో భాగంగా నేను జిఎస్ చదువుతున్నా. ఆ జిఎస్లో భాగంగా నాకు తెలిసిన విషయాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి మీరు ఏం చేయాలంటే భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి అనే క్వశ్చన్ ఆన్సర్ చదువుకోండి. వాట్ ఈస్ ఇండియన్ సెక్యులరిజం అంటే దాని గురించి కొంత పరిజ్ఞానం ఉన్నప్పటికీ దాని గురించి సంపూర్ణంగా చెప్పాలంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి మీరే దాని గురించి చదువుకోండి. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ప్రాథమిక విధులను వివరించండి. ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ డ్యూటీస్. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ డ్యూటీస్. అసలు ఒక వ్యక్తికి ఉండే విధులు ఏంటి అంటే, సాధారణంగా అందరు హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు, కానీ వాళ్ళకు ఉండే విధులు ఏంటి అని మాత్రము ఎవరు కూడా ఆలోచించరు. ఓకే, ఆ వ్యక్తులకు సంబంధించిన విధులు ఏంటి అనే విషయాన్ని కూడా మీరు ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. కంపల్సరీగా క్వశ్చన్ కూడా వస్తుంది. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, లౌకిక రాజ్యం ముఖ్య లక్షణాలను తెలపండి. వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్? ఓకేనా, వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్ అనే క్వశ్చన్ కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ మీరు ఒకసారి గమనించండి, ఒక క్వశ్చన్ ఇస్తే ఇంకో క్వశ్చన్ ఇవ్వడు. వాట్ ఈస్ ద ఇండియన్ సెక్యులరిజం అనే క్వశ్చన్ ఇచ్చింది అనుకోండి, ఒకవేళ బై మిస్టేక్ మీకు వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ సెక్యులర్ స్టేట్ అనే క్వశ్చన్ ఇవ్వడు. ఒకవేళ ఈ క్వశ్చన్ ఇవ్వలేదనుకో ఆ క్వశ్చన్ కంపల్సరీగా ఇస్తాడు. లౌకిక రాజ్యం ముఖ్య లక్షణాలను తెలపండి అనే క్వశ్చన్ వస్తే కంపల్సరీగా భారతదేశ లౌకికవాదం అంటే ఏమిటి అనే క్వశ్చన్ రాదు. ఒకవేళ ఆ క్వశ్చన్ వస్తే ఈ క్వశ్చన్ రాదు, ఈ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ రాదు. కానీ కాబట్టి మీరు ఏం చేయాలంటే రెండు కంపల్సరీగా నేర్చుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి ఎగ్జామ్లో వస్తుంది. తర్వాత పౌరసత్వాన్ని ఏ విధంగా కోల్పోతారు అనేది క్వశ్చన్. ఓకేనా, పౌరసత్వాన్ని ఏ విధంగా కోల్పోతారు? అ సిటిజన్ లూజెస్ సిటిజన్షిప్. సిటిజన్ లూజెస్ సిటిజన్షిప్. ఇక్కడ ఏమంటున్నారు అంటే పౌరసత్వాన్ని ఏ విధంగా కోల్పోతారు అని అంటున్నారు. అంటే స్వచ్ఛందంగా తన ప్రమేయం లేకుండా రెండు విధానంలో ఒక వ్యక్తి తన పౌరసత్వం కోల్పోతాడు. పౌరసత్వం నిలబెట్టుకోవడానికి చేయాల్సిన చర్యలు తీసుకోలేనప్పుడు ఒక వ్యక్తి తన పౌరసత్వం కోల్పోతాడు. అంటే మనం ఖచ్చితంగా ఒక రాజ్యంలో నివసించాలంటే మనకు ఖచ్చితంగా పౌరసత్వం అనేది ఉండాలి, సిటిజన్షిప్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ మనకు ఆ పౌరసత్వం కోల్పోయినామంటే మనకు ఆ రాజ్యంలో ఉండడానికి అర్హత లేనట్టే. అయితే పౌరసత్వం ఏ విధంగా కోల్పోబడుతుందంటే పరిత్యాగం. అంటే పరిత్యాగం అంటే ఒకవేళ పౌరసత్వాన్ని త్యాగం చేస్తే పౌరసత్వాన్ని కోల్పోతాం. అంటే కొందరు విదేశాలకు వెళ్ళి ఉండాలి, బతకాలనుకుంటారు, విదేశాలకు వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు భారతదేశానికి సంబంధించిన పౌరసత్వాన్ని వదులుకొని తర్వాత వేరే దేశానికి సంబంధించిన పౌరసత్వానికి వెళ్ళిపోతారు. తర్వాత వివాహం అంటే ఒక దేశంలో ఉన్న స్త్రీని వేరే దేశానికి సంబంధించిన స్త్రీని వివాహం చేసుకున్నా, లేకపోతే వేరే దేశానికి సంబంధించిన పురుషుని వివాహం చేసుకున్నా ఈ దేశం నుంచి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఆ పౌరసత్వం అనేది రద్దు అవుతుంది. ఒకవేళ అక్కడే పెళ్లి చేసుకుని అక్కడే ఉండాలంటే ఇక్కడ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవచ్చు. తర్వాత ఇతర దేశాల బిరుదులను స్వీకరించినప్పుడు, అయితే మనము వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన ప్రదర్శనను చూసి వాళ్ళు మనకి ఏదైనా బిరుదిస్తే ఆ బిరుదును కనుక మనం స్వీకరించినట్టయితే అప్పుడు మనం పౌరసత్వం కోల్పోయే అవకాశం ఉంటుంది. తర్వాత దీర్ఘకాలం దేశంలో నివసించకపోవడం. అయితే 15-20 సంవత్సరాల పాటు మనం అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో పోయి ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మన పౌరసత్వం అనేది రద్దు చేయబడుతుంది. ఓకేనా, లేకపోతే దేశద్రోహం, తీవ్ర నేరాలు అంటే రాజ్యాంగ చట్టాలకు నష్టం కలిగేటట్టు, లేకపోతే దేశాన్ని యొక్క గౌరవానికి నష్టం కలిగేటట్టు మనం ఏదైనా పనులు చేస్తే, దేశద్రోహం పనులు చేస్తుంటే మనకు ఈ సిటిజన్షిప్ అనేది కొట్టివేయబడుతుంది. ఓకేనా, పౌరసత్వం అనేది కోల్పోతాము. ఈ విషయాన్ని కూడా మీరు ఎగ్జామ్లో కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. తర్వాత ప్రజాస్వామ్య విజయానికి అవసరమైన పరిస్థితులను తెలపండి. అంటే ప్రజాస్వామ్యం అనేది విజయవంతం కావాలంటే ఏ ఏ పరిస్థితులు ఉండాలి అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 essential conditions ఫర్ ద సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 essential conditions ఫర్ ద సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఏమేం కావాలి, 4 లక్షణాలను గురించి రాయమంటున్నాడు. అవేవో చూద్దాం. అయితే ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు అధికారం ఉండడం. ఓకేనా, అంటే ప్రజల చేతిలోని అధికారం ఉంటే అదే ప్రజాస్వామ్యం అని మనము రాస్తాం. మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా ఓటు వేయడం గ్రీకు ప్రజల్లో జరిగింది. అంటే గ్రీకు ప్రజలకు మొట్టమొదటిసారిగా ప్రత్యక్షంగా ఓటు వేసే అధికారము వచ్చింది. తర్వాత ఇక ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే ఏం కావాలంటే
నిష్పక్షపాతమైన స్వతంత్ర పత్రికలు. ఇప్పుడు మనం చూస్తుంటే కొన్ని పత్రికలు డైరెక్ట్గా కాంగ్రెస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు పనిచేస్తాయి, టీఆర్ఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కొన్ని పత్రికలు పనిచేస్తాయి, తర్వాత ఏదో జనసేనకు వ్యతిరేకంగా కొన్ని పత్రికలు పనిచేస్తుంటాయి. ఇట్లా పార్టీలను ఉద్దేశించో, రాజకీయ నాయకులను ఉద్దేశించో, లేకపోతే ఒక పార్టీ కోసమో ఒక వ్యక్తి కోసమో పత్రికలు పనిచేయడం కాదు. నిష్పక్షపాతంగా సమాజంలో జరిగే నిజాన్ని మాత్రమే చూపిస్తూ ప్రజలందరి తరపున పోరాడే పత్రికలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది. తర్వాత లిఖిత రాజ్యాంగం. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అనేది, ఓకేనా. ఆ లిఖిత రాజ్యాంగం వల్ల సక్రమంగా అమలు చేయబడితే అది ప్రజాస్వామ్య విజయానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ రాజ్యాంగం లేదనుకోండి, అంటే లిఖితపూర్వకంగా రాజ్యాంగం లేదనుకోండి, అప్పుడు ప్రజలందరూ కూడా దారి తప్పిపోతారు. అంటే ఏ చట్టాలను పాటించాలి, ఏ విధమైన పనులు చేయాలనే విషయాన్ని ప్రజలకు అర్థం కాకుండా పోతుంది. కాబట్టి దానివల్ల ప్రజాస్వామ్యం విజయవంతం కాదు. తర్వాత నిరంతర అప్రమత్తత. అంటే ఎప్పుడు కూడా ప్రజలు, ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అంటే ఏది జరిగినా దాన్ని ఎదురొడ్డి నిలబడే కెపాసిటీ అందరికీ ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం అనేది విజయవంతం అవుతుంది. తర్వాత స్వతంత్ర న్యాయశాఖ. అంటే న్యాయశాఖకు స్వతంత్రత ఉండాలి, ఓకేనా. ఇప్పుడు శాసనశాఖ కానీ కార్యనిర్వాహక శాఖ కానీ ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులను ఎత్తి చూపడానికి, ఆ శాఖల్లో పనిచేసే అధికారులను తొలగించడానికి న్యాయశాఖకు స్వతంత్రత ఉండాలి, ఓకేనా. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రజాస్వామ్యం అనేది కాపాడబడుతుంది. తర్వాత బలమైన ప్రతిపక్షం ఆటోమేటిక్గా ఇప్పుడు ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్లకు ప్రతిపక్షం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తారు. అదే బలమైన ప్రతిపక్షం ఉన్నదనుకోండి, అధికారులు అంటే మిత్రపక్షం వాళ్ళు ఎవరైనా తప్పులు చేసినా ఈ ప్రతిపక్షం వాళ్ళు ప్రశ్నిస్తారు. దానివల్ల వాళ్ళు భయపడిపోయి ప్రజల కోసం మంచి చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా కూడా ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుంది. తర్వాత క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు. అయితే క్రమం తప్పకుండా జరిగే ఎన్నికలు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక నియమాన్ని పెట్టారు, ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో ఎన్నికలు జరగాలి, లేకపోతే మన రాష్ట్రంలో ఎన్నికలు జరగాలని నియమం పెట్టడం. పొరపాటున ఏదో కారణాల వల్ల దాన్ని పెంచడమో తగ్గించడమో చేశారనుకోండి, అప్పుడు ప్రజలకు మంచి చేయాల్సిన నాయకుడిని కోల్పోయే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రజలకు నష్టం కలిగించే నాయకుడిని అట్లాగే నిలబెట్టుకునే అవసరాన్ని కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, క్రమం తప్పకుండా ఎలక్షన్స్ అనేవి జరగాలి. ఈ విధంగా ఆయన 4 రాయమన్నాడు కాబట్టి మీకు నచ్చినవి రాయండి, ఓకేనా. ప్రజాస్వామ్యం విజయవంతం అవడానికి కావాల్సిన ఇవి రాయాలి. తర్వాత సత్యాగ్రహ భావనను తెలియజేయండి. ఈ సత్యాగ్రహ భావన అనేది ఎక్కడుందంటే, ఇది కూడా మహాత్మా గాంధీకి సంబంధించింది అనుకుంటున్నా. సత్యాగ్రహం అనగానే మహాత్మా గాంధీ గుర్తొస్తాడు కదా మనకు. నేను మీకోసం చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నా. సో నా కష్టాన్ని గుర్తించి మీరు ఖచ్చితంగా వీడియోకి సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా వాటికి సంబంధించి నేను కొంతవరకు వివరించే ప్రయత్నం చేస్తాను. అయితే నేను ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ రాయలేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే సత్యాగ్రహం యొక్క భావనను తెలియజేయండి అనేది రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ది సత్యాగ్రహ, ఓకేనా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకోండి. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ సత్యాగ్రహ అనే క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకోండి. తర్వాత 11వ క్వశ్చన్ ఏంటంటే, ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, దానిలోని లోపాలను తెలపండి. ప్రజాస్వామ్యం అంటే ఏంటి, దాని యొక్క లోపాలను తెలపండి అని కూడా క్వశ్చన్ ఇస్తున్నాడు. ఈ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ నేర్చుకోండి. వాట్ ఈస్ డెమోక్రసీ అండ్ మెన్షన్ ఇట్స్ డిమెరిట్స్, ఓకేనా. డిమెరిట్స్. వాట్ ఈస్ డెమోక్రసీ అండ్ మెన్షన్ ఇట్స్ డిమెరిట్స్. ఈ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది. తర్వాత రాజనీతి శాస్త్రము, ఇవి 2 క్వశ్చన్ చెప్పిన. అయితే ఈ విధంగా చూసుకుంటే మీరు 13 క్వశ్చన్లకు కనుక నేర్చుకుంటే, 13 క్వశ్చన్లకు కనుక ఆన్సర్ నేర్చుకుంటే మీకు కంపల్సరీగా ఇందులో నుంచి 40 మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది. ఎందుకంటే మీరు రాయాల్సిన 8 కాబట్టి మీరు అదనంగా ఇంకొక 5 క్వశ్చన్స్ నేర్చుకుంటారు కాబట్టి 15 క్వశ్చన్లు మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి, ఓకేనా. తర్వాత 2 మార్క్స్కి సంబంధించి నేను క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను వాటికి సంబంధించి క్వశ్చన్స్ రాసిన తర్వాత ఆన్సర్స్ కూడా రాసిన కాబట్టి 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడాలి. మీరు చివరి వరకు చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ఇంతకుముందు తెలుగు ఎగ్జామ్లో మీరు ఇచ్చిన దాంట్లో నుంచి 96 మార్కులు వచ్చినాయి సెకండ్ ఇయర్లో అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు నాకు. కానీ వాళ్ళు వీడియో విని ఉంటే, ఒకవేళ వాళ్ళు వీడియోని విని ఉంటే అందులో ఉత్ప్రేక్ష అలంకారం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి అది రాసేవాళ్ళు కంప్లీట్గా 100కి 99 మార్కులు తెచ్చుకునే అవకాశం ఉండేది. అంటే నేను ఏమంటున్నానంటే, వినేది ఏదైనా పూర్తిగా వినండి, ఓకేనా. అర్థం చేసుకునేది ఏదో పూర్తిగా అర్థం చేసుకోండి, అప్పుడు మాత్రమే మీకు క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. నేను 2 మార్కుల ప్రశ్నలకు సంబంధించి క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ముఖ్యమైన ప్రశ్నలు చెప్పండి సార్ అంటే ఏ సార్ అయినా ఒక 40 నుంచి 50 క్వశ్చన్లు ఇచ్చి లేకపోతే 60 క్వశ్చన్లు ఇచ్చి అందులో నుంచి అన్ని చదువుకుని ప్రిపేర్ కమ్మని చెప్తాడు. వాటిలో నుంచి ఎగ్జామ్లో మీకు వచ్చేది 20, వాటిలో మీరు రాయాల్సింది 15 మాత్రమే. అంటే మీరు రాయాల్సిన 15 ప్రశ్నల కోసము 60 ప్రశ్నలను చదువుకోవడం అనేది కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి నేనేం చేశానంటే గత సంవత్సరంలో జరిగిన అంటే గత ప్రశ్న పత్రాలను 8 ప్రశ్న పత్రాలను ఆధారంగా చేసుకొని వాటిని అనాలిసిస్ చేసి మళ్ళీ రిపీటెడ్గా ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందని చెప్పి నేను మీకోసము ఈ 30 క్వశ్చన్లు ప్రిపేర్ చేసిన. వీటిని కనుక మీరు గట్టిగా ప్రిపేర్ అయినట్లయితే మీకు కంపల్సరిగా ఎగ్జామ్లో ఒక 17-18 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో నుంచి మీరు 15 రాసి 30 మార్కులు సాధించవచ్చు. అయితే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అంటే చూద్దాం. ప్రవర్తనవాదం అంటే ప్రశ్నలోనే సమాధానం మనకు కనిపిస్తుంది. అంటే ఒక రాజ్యంలో కానీ ఒక దేశంలో ఉండి కానీ పౌరుల వైఖరి రాజకీయ పరంగా ఎలా ఉందో దాని గురించి అధ్యయనం చేసేదే మనం ప్రవర్తనవాదం అని చెప్పుకోవచ్చు. ఇది 1920 దశకంలో ప్రారంభమైంది. తర్వాత 1950 దశకం వరకు ఒక ఉద్యమంగా కొనసాగింది అని చెప్పుకోవచ్చు. తర్వాత రెండవ ప్రశ్న ఏంటంటే అరిస్టాటిల్. ఓకేనా, ప్రశ్న ఎలా అడుగుతారంటే అరిస్టాటిల్ అని అడగవచ్చు, లేకపోతే రాజనీతి శాస్త్ర పితామహుడు ఎవరు అని కూడా అడగవచ్చు. ఇట్లా 2 రకాల ప్రశ్న అడిగినప్పుడు మీరు కంపల్సరీగా ఒక ఆన్సర్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామ్లో వచ్చే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అయితే అరిస్టాటిల్ ప్రభుత్వాలను రాజకీయాలను ఒక అధ్యయన పద్ధతిగా వివరించడం వల్ల ఈయనకు రాజనీతి శాస్త్ర పితామహుడు అనే పేరు వచ్చింది. ఈయన ఏం చేశాడంటే రాజనీతి శాస్త్రాన్ని మాస్టర్ ఆఫ్ సైన్స్గా అభివర్ణించాడు. ఓకేనా, రాజనీతి శాస్త్రాన్ని మాస్టర్ ఆఫ్ సైన్స్గా అభివర్ణించాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత రాజ్యం అంటే ఏమిటి? రాజ్యం అనేది అత్యంత ఆవశ్యకమైన రాజకీయ సంస్థ. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. రాజ్యం అనేది మానవ నిర్మితమైన ఒక సార్వభౌమాధికారం గల అతి శక్తివంతమైన సంస్థ. అంటే రాజ్యం అనేది మానవం చేత నిర్మించబడుతుంది. దీనికి సార్వభౌమాధికారం అనేది కంపల్సరీగా ఉంటుంది. తర్వాత 4వ ప్రశ్న ఏంటంటే ప్రభుత్వం అంటే ఏమిటి? ఓకేనా, ప్రభుత్వం అంటే ఏంటి? మనం ఇంతకుముందే రాజ్యం గురించి చెప్పుకున్నాం. అయితే రాజ్యం యొక్క ఇది రాజ్యానికి ప్రభుత్వం అనేది ఒక లక్షణం. 3వ లక్షణం ఇది ఏం చేస్తుందంటే రాజ్యం యొక్క ఆశయాలను లక్ష్యాలను నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం అనేది ఉపయోగపడుతుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తర్వాత ప్రశ్న ఏంటంటే శాసనం అవతరణ. అంటే శాసనం అనే పదం ఏ విధంగా అవతరించింది అని అడుగుతున్నాడు. ఈ శాసనాన్ని ఆంగ్లంలో లా అంటారు. లా అనేది ట్యూరానిక్ భాషా పదమైన లాగ్ అనే పదం నుంచి వచ్చింది. లాగ్ అంటే స్థిరమైనది, స్థిరంగా ఉండడం అని అర్థం. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి. శాసనాన్ని ఆంగ్లంలో లా అంటారు. ఇది ట్యూటానిక్ భాష పదమైన లా అనే పదం నుంచి వచ్చింది. లాగ్ అనే పదం నుంచి వచ్చింది. లాగ్ అనే పదానికి అర్థం ఏంటంటే స్థిరమైనది, లేకపోతే స్థిరంగా ఉండేది అని అర్థం. ఇక తర్వాత ప్రశ్న ఏంటంటే ఇందులో నుంచి మీకు ప్రశ్న అడుగుతాడు. ఇందులో నుంచి 2 మార్క్స్ సంబంధించిన ప్రశ్న అడుగుతాడు. పౌర స్వేచ్ఛ కానీ, రాజకీయ స్వేచ్ఛ కానీ, ఆర్థిక స్వేచ్ఛ కానీ. అయితే మనము 10 మార్కుల క్వశ్చన్ నేర్చుకున్నప్పుడు స్వేచ్ఛను తెలిపి తర్వాత స్వేచ్ఛను ఏ విధంగా రక్షించుకోవాలనే క్వశ్చన్ చదువుకున్నాం కదా. అదే క్వశ్చన్ మనం చదివినప్పుడు ఈ 3 క్వశ్చన్లు కూడా అందులో కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 మార్క్స్లో అడిగినప్పుడు మీరు స్వేచ్ఛకు సంబంధించి రాయొచ్చు. తర్వాత ఆర్థిక సమానత్వం. ఇది కూడా మళ్ళీ అన్ని పేపర్లలో మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నది. అయితే మీకు ఆర్థిక సమానత్వం అంటే ఏంటంటే మీరు ఆర్థికంగా సమానత్వాన్ని సాధించడం. ఒక దేశంలోని ప్రజలందరి మధ్య ఆర్థికంగా సమానత్వాన్ని సాధించడమే ఆర్థిక సమానత్వం. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆస్తి సంపదలలో అసమానతలను, అంటే ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా అసమానతలను రూపుమాపడమే ఆర్థిక సమానత్వం. ఇది ఒక దేశ వస్తువులను కానీ, దేశ సంపదలను కానీ ప్రజలందరికీ కులమత వర్గ లింగ భేదాలు లేకుండా సమానంగా పెంచినట్లయితే అప్పుడు ఆర్థిక స్వాతంత్రం వచ్చినట్టు. ఇది ప్రశ్న, వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది కూడా. అయితే తర్వాత ప్రశ్న ఏంటంటే శక్తి అంటే ఏమిటి అనే క్వశ్చన్ కూడా మనకు మళ్ళీ అడుగుతున్నాడు. ఓకేనా, శక్తి అంటే ఏంటి అనే ప్రశ్న కూడా మనకి ఎగ్జామ్లో మళ్ళీ అడుగుతున్నాడు. ఎటువంటి ఆటంకాలనైనా ఎదుర్కొని ఒక వ్యక్తి తాను కోరుకున్నది సాధించడానికి కల నైపుణ్యమే శక్తి. అంటే ఒక వ్యక్తి తనకు కావాల్సిన వస్తువును కానీ, లేకపోతే తను అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడానికి తనలో కలిగిన ఏదైతే సామర్థ్యం ఉంటుందో, నైపుణ్యం, టాలెంట్ అనేది ఉంటుందో దాన్ని మనము శక్తిగా చెప్పొచ్చు. అయితే ఈ నిర్వచనం ఏమి ఇచ్చారంటే హెచ్వి వైద్మన్ అనే ఆయన వ్యక్తి ఇచ్చిండు. అయితే మనకు వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ శక్తి అంటే ఏమిటి రాస్తే సరిపోతుంది. తర్వాత అధికారం అంటే ఏమిటి? ఓకేనా, అధికారం అంటే ఏమిటి?
ఇతరులను ఆదేశించడమే అధికారం. అంటే మనం ఒకరికి ఆర్డర్ ఇవ్వడం అధికారం అవుతుంది. ఓకేనా? ఒకరు చెప్పింది వినడం కాకుండా మనం ఒకరికి ఆర్డర్ను పాస్ చేయడము అధికారం అవుతుంది. ఉన్నత స్థాయి నుంచి వచ్చే ఆదేశాన్ని దిగువ స్థాయి ఆమోదించడాన్ని అధికారం అంటారు. అయితే ఎవరైతే ఉన్నత స్థానంలో ఉన్నారో ఆ కింది స్థానం వాళ్ళకు ఒక ఆదేశాన్ని ఇస్తారు, దాన్ని ఆమోదించడమే అధికారం. ఓకేనా? అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన కాలేజీలో ప్రిన్సిపల్ ఉన్నాడు అనుకోండి. ఆ ప్రిన్సిపల్ ఏం చేస్తాడు? లెక్చరర్కి ఒక అధికారాన్ని జారీ చేస్తాడు. అంటే నువ్వు క్లాసులుగా చెప్పాలి, లేకపోతే ఈ టైంకి రావాలి అని చెప్పి. ఓకేనా? అట్లా ఆ విధంగా ఒక ఆర్డర్ని పాస్ చేసినట్లయితే దాన్ని మనము అధికారం అంటాము. జనరల్గా గుర్తుపెట్టుకొని రాస్తే మనకు ఖచ్చితంగా 2 మార్కులు వచ్చే అవకాశము ఉంటుంది. తర్వాత వ్యక్తి శ్రేయవాదం. వ్యక్తి శ్రేయవాదం గురించి ఒకసారి చూద్దాం. వ్యక్తి శ్రేయవాదాన్ని అనుసరించి వ్యక్తికి వీలైనంత ఎక్కువ స్వేచ్ఛనివ్వాలి, రాజ్యం వీలైనంత తక్కువ జోక్యం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తికి ఖచ్చితంగా వీలైనంత వరకు రాజ్యం అనేది స్వేచ్ఛనివ్వాలి. తన వ్యక్తిగతమైన విషయాల్లో జోక్యం చేసుకోరాదు. అంటే కొంతవరకు జోక్యం చేసుకోవచ్చు, కానీ నిబంధనలు విధించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛను, అంటే వ్యక్తికి సంబంధించి కొన్ని విషయాల్లో స్వేచ్ఛనివ్వడమే వ్యక్తి శ్రేయవాదం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత లేజా ఫెయిర్. ఓకేనా? లేజా ఫెయిర్ అంటే జోక్యరహితవాదం. ఇది ఇంతకుముందు చెప్పుకున్న ప్రశ్నలోనే ఉంటుంది. వ్యక్తి శ్రేయవాద సిద్ధాంతాన్ని లేజా ఫెయిర్ సిద్ధాంతంగా లేదా జోక్యరహిత సిద్ధాంతం అంటారు. లేజా ఫెయిర్ అనగా ఒంటరిగా వదిలేయి అని అర్థము. అయితే ఇంతకుముందు చెప్పిన కదా, వ్యక్తి శ్రేయవాదానికి వ్యక్తికి సంబంధించి కొంతవరకు రాజ్యము స్వేచ్ఛనివ్వాలి. ఓకేనా? ప్రతి విషయంలో జోక్యం చేసుకోరాదు. అక్కడ అట్లాగే ఈ లేజా ఫెయిర్ కూడా ఏంటంటే వ్యక్తి శ్రేయవాద సిద్ధాంతాన్ని లేజా ఫెయిర్ సిద్ధాంతవాదం అంటారు. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లేజా ఫెయిర్ అనగా అర్థం ఏంటంటే ఒంటరిగా వదిలేయి. ఓకేనా? ఒంటరిగా వదిలేయి, వ్యక్తికి నచ్చినట్టు కొంతవరకు బతికే అవకాశం ఇవ్వు అని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత మార్క్సిజం. ఈ మార్క్సిజాన్ని శాస్త్రీయ సామ్యవాదం అంటారు. దీనిని కార్ల్ మార్క్స్ ప్రతిపాదించాడు. గత చరిత్ర అంతా వర్గ పోరాటాలు అని, అందులో శ్రమదోపిడి జరిగిందని మార్క్స్ సిద్ధాంతం చెప్తుంది. ఓకే, అయితే మార్క్స్ ఏమంటారంటే దీని మార్క్సిజాన్ని శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంతం అంటారు. దీన్ని కార్ల్ మార్క్స్ ప్రతిపాదించిండు. దీనికి ఇది ఒక ప్రధాన విషయం ఏంటంటే గత చరిత్ర అంతా, అంటే గతంలో జరిగిపోయిన కాలం అంతా వర్గ పోరాటాలు, అంటే పేద ధనిక కుల మత వర్గ వైషమ్యాల గురించి అనేక పోరాటాలు జరిగి వర్గ పోరాటమే ఇందులో శ్రమదోపిడి జరిగింది అని చెప్పి మార్క్సిజం అనేది చెప్తుంది. తర్వాత సత్యాగ్రహ సిద్ధాంతాన్ని కూడా గాంధీజీ ప్రవేశపెట్టిండు. ఇంతకుముందు మీరు 5 మార్కుల ప్రశ్న చదువుకునేటప్పుడు సత్యాగ్రహ భావనను వివరించండి అని చదువుకుంటారు కదా, ఆ క్వశ్చన్లోనే 2 మార్క్ క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. దీని గురించి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీరు అది చూసుకోండి. తర్వాత ధర్మ కర్తృత్వం. ఈ ధర్మ కర్తృత్వాన్ని కూడా గాంధీజీ ప్రతిపాదించిండు. ప్రతి ఒక్కరూ తన సంపాదనలో ఆస్తిలో తనకు ఎంత అవసరమో అంతే ఉంచుకొని మిగిలినది ఇతరులకు ఇచ్చివేయాలని దీనిని ధర్మ కర్తృత్వం అని అంటారు. ఓకేనా? అయితే ధర్మకర్తృత్వం అంటే ఏంటంటే ఒక వ్యక్తి బతకడం కోసము ఎంతైతే ధనం అవసరమో, ఎంతైతే ఆర్థిక అవసరాలు ఉంటాయో అంతవరకు మాత్రమే సంపదను తన దగ్గర పెట్టుకొని మిగిలిన సంపదను ఇతరులకు దానం చేయడమే ధర్మకర్తృత్వం. దీనిని మహాత్మా గాంధీ రూపొందించాడు, లేకపోతే ప్రతిపాదించాడు అని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న ఏంటంటే ఇక్కడ హక్కులు అని కూడా అడుగుతాను మీకు. ఓకేనా? ప్రశ్న ఎలా అడుగుతానంటే సహజ హక్కులు అడగొచ్చు, తర్వాత నైతిక హక్కులు అడగొచ్చు, రాజకీయ హక్కులు అడగొచ్చు. అయితే మన హక్కుల వర్గీకరణ గురించి సపరేట్గా నేర్చుకుంటే ఆ హక్కుల వర్గీకరణలో ఈ 3 హక్కులు మనకు వస్తాయి. కాబట్టి కొంతవరకు వాటి గురించి ఇంట్రడక్షన్ చెప్పుకుందాం. సహజ హక్కులు అంటే ఏమిటి? మానవునికి జన్మత అనుభవించే హక్కులే సహజ హక్కులు. అంటే పుట్టగానే ఒక వ్యక్తికి లభించే హక్కులే సహజ హక్కులు అని చెప్పుకోవచ్చు. సమాజము రాజ్యం ఆవిర్భవించక ముందే ఇవన్నీ వచ్చాయి. జీవించే హక్కు, ఆస్తి హక్కు, స్వాతంత్ర హక్కు, ఇవన్నీ కూడా సహజ హక్కులు. ఇవి రాజ్యం పుట్టక ముందు నుంచే ఈ రాజ్యం పుట్టక ముందు నుంచే ఈ హక్కులు అనేవి ఉన్నాయి. ఇవి సహజ హక్కులు. తర్వాత నైతిక హక్కులు అనేవి సమాజంలోని నైతిక సూత్రాల మీద ఆధారపడి ఉంటాయి. ఓకేనా? నైతిక హక్కులు అనేవి సమాజంలోని నైతిక సూత్రాల ఆధారంగా రూపొందించబడి ఉంటాయి. ఇవి ప్రజల అంతరాత్మకు సంబంధించినవి. వీటి ఉల్లంఘన ఏ రకమైన శిక్షకు దారి తీయదు. నైతిక హక్కులు అంటే ఉదాహరణకు ట్రాఫిక్ రూల్స్ అనుకోండి. ఓకేనా? ట్రాఫిక్ రూల్స్ అనుకోవచ్చు మనం. ఆ తర్వాత లేకపోతే ఎదుటి వాళ్ళకు ఎల్పిఏయడం అనుకోవచ్చు. అయితే అది ఏం చేస్తుందంటే మన యొక్క నిర్ణయం పైన, మన యొక్క మనసు పైన ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఇవి నైతిక హక్కులకు సంబంధించినవి. తర్వాత రాజకీయ హక్కులు.
అయితే రాజకీయ హక్కులు ఏంటంటే పౌరులు అంటే ఒక దేశంలోని లేకపోతే ఒక రాజ్యంలోని పౌరులు రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనవచ్చు. ఓకేనా, రాజకీయ వ్యవహారాలలో పాల్గొనవచ్చు, ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఉదాహరణకు ఎన్నికల్లో ఓటేయచ్చు, ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, లేకపోతే ప్రభుత్వ పదవులను పొందొచ్చు, తర్వాత విజ్ఞాపనను అంటే ఎదుటి వాళ్ళకు ఒక లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. ఇవి రాజకీయ హక్కులకు సంబంధించినవి. ఓకేనా, ఈ ప్రశ్నలు చాలా చాలా ముఖ్యమైన ఇప్పుడు నేను చెప్పే ప్రశ్నలు. వీటన్నిటి కూడా మీరు కంపల్సరీగా నేర్చుకొని ఉండాలి. ఓకేనా, తర్వాత నేను చెప్పిన విషయం వీడియోలో చెప్పిన విషయం కంప్లీట్గా వినకుండా సగం సగమే విని మీరు సార్ మీరు చెప్పిన ప్రశ్నలు ఎగ్జామ్లో రాలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆ తెలుగు ఎగ్జామ్లో కూడా అలాగే అన్నారు, ఉత్ప్రేక్ష అలంకరణ రాలేదు సార్ అని చెప్పారు. నిజానికి ఏంటంటే నేను ఉత్ప్రేక్ష అలంకారం అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, కానీ వీడియో వినకపోవడం వల్ల మీరు దాంట్లో కొన్ని మార్కులు కోల్పోవాల్సిన అవకాశము వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఏం చేయాలంటే మీరు వీడియో చివరి వరకు వింటే మాత్రమే మీకు అర్థమవుతుంది. నేను చెప్పే ప్రశ్నలన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన వీడియో కనుక మీరు విన్నట్లయితే కంపల్సరీగా మీకు 90 నుంచి 95 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, మిగిలిన 5 మార్కులు మీకు నచ్చిన ప్రశ్నలను చదువుకోండి. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే నైతిక విధులు. అయితే మనుషులందరూ తమ హక్కుల కోసం పోరాటం చేస్తారు, హక్కుల గురించి కొట్లాడతారు, కానీ విధులను మాత్రము పట్టించుకోరు. అయితే మానవునికి కూడా కొన్ని విధులు ఉంటాయి. ఆ విధులు ఏంటో చూద్దాం. నైతిక విధులు. ఈ నైతిక విధులు ఏంటంటే నైతిక విన్యాసాలపై ఆధారపడిన కర్తవ్యాలు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, అస్వస్థతకు గురైన వారికి సహాయపడడం అనేది నైతిక విధులు. ఒక నైతిక విధులు ఏంటంటే నైతికంగా సమాజంలో ఏదైనా జరుగుతుంటే దానికి కనీస బాధ్యతగా మన వంతుగా మనగా ఏదైనా ఒక సహాయం చేయడమే నైతిక విధులు. ఉదాహరణకి ఏంటంటే ఎవరికైనా యాక్సిడెంట్ అయిన రోడ్డు పైన వాళ్ళని ఆదుకోవడం నైతిక హక్కు. తర్వాత ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నారు వాళ్ళకు ఒక ట్యాబ్లెట్ ఇవ్వడమో లేకపోతే వాటర్ ఇవ్వడమో ఇది కూడా మన నైతిక హక్కు. ఓకేనా, ఇది నైతిక హక్కులకు సంబంధించినది. తర్వాత ద్వంద్వ పౌరసత్వం. ఇది కూడా మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నాడు. ద్వంద్వ పౌరసత్వం అనేది మళ్ళీ అడుగుతున్నాడు. ఒకే వ్యక్తి ఒకే సమయంలో 2 దేశాల పౌరసత్వం కలిగి ఉండడమే ద్వంద్వ పౌరసత్వం. ఓకేనా, ద్వంద్వ అంటే 2 గుర్తుపెట్టుకొని, ద్వంద్వ సమాసం అని చెప్పిన కదా, అలాగే ద్వంద్వ పౌరసత్వం అంటే ఒకే సమయంలో ఒకే వ్యక్తి 2 దేశాల యొక్క పౌరసత్వాన్ని కలిగి ఉండడమే ద్వంద్వ పౌరసత్వం. అయితే ఇది మన దేశంలో అందుబాటులో లేదు. ఓకేనా, ఇది మన దేశానికి వర్తించదు. ఓకేనా, ఫారిన్ కంట్రీస్లలో ఈ ద్వంద్వ పౌరసత్వం అనే విధానం ఉన్నది. తర్వాత ఉత్తమ పౌరునికి సంబంధించిన 2 లక్షణాల గురించి అడుగుతున్నాడు. ఉత్తమ పౌరుని యొక్క 2 లక్షణాల గురించి అడుగుతున్నాడు. ఇక ఉత్తమ పౌరుడు అంటే ఎవరు? టైంకి అంటే ఎన్నికల్లో ఓటేసేటోడు ఉత్తమ పౌరుడు. ఆ తర్వాత సకాలంలో ప్రభుత్వానికి పన్నులు కట్టేటోడు ఉత్తమ పౌరుడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దేశం పట్ల చట్టాల పట్ల బాధ్యతను కలిగి గౌరవాన్ని కలిగి ఉండేవాడు ఉత్తమ పౌరుడు. ఈ 3 లక్షణాలు రాస్తే సరిపోతుంది. తర్వాత ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనం. ఓకేనా, ప్రజాస్వామ్యం యొక్క నిర్వచనం గురించి కూడా ప్రశ్న అడుగుతున్నాడు. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే నియమించబడిన ప్రభుత్వమే ప్రజాస్వామ్యం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే నిర్వహించుకునే ప్రభుత్వమే ప్రజాస్వామ్యం. ఇది అబ్రహాం లింకన్ గారు ఇచ్చిన నిర్వచనం. ఈ నిర్వచనం రాస్తే మనకు 2 మార్కులు కంపల్సరీగా వస్తాయి. తర్వాత ఇంకోటి ఏం అడుగుతుందంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కానీ పరోక్ష ప్రజాస్వామ్యం అని కూడా అడుగుతున్నాయి. 2 క్వశ్చన్లు కంపల్సరీగా ఏదో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 2 ప్రశ్నలకు సమాధానం నేర్చుకోవాలి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం అంటారు. ఇందులో ప్రజలందరికీ ప్రభుత్వ వ్యవహారాల్లో పాల్గొంటారు. ఇది తక్కువ జనాభా కలిగిన దేశాలకు అనువైనది. ప్రజలందరూ ప్రభుత్వ వ్యవహారాల్లో పాల్గొంటారు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం. ఇందులో ప్రజలు కూడా భాగస్వామ్యం ఉంటారు. ఆ ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాల్లో ప్రజలు కూడా పాల్గొంటారు. ఓకేనా, ఇది తక్కువ జనాభా కలిగిన దేశం ఏదైతే ఉంటుందో అందులో మాత్రమే అందుబాటులో ఉంటుంది పరోక్ష ప్రజాస్వామ్యం. ఈ పరోక్ష ప్రజాస్వామ్యాన్ని ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కూడా అంటారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. ఇందులో ప్రజలు ఎన్నుకున్నది ప్రతినిధులు ప్రభుత్వ వ్యవహారాల్లో పాల్గొంటారు. ఇది ప్రభుత్వం అన్ని దేశాల్లో అమల్లో ఉన్నది. అయితే పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే దీనికి ఇంకో పేరు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అని కూడా అంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే ప్రజలు కొంతమందిని ఓట్ల ద్వారా కొంతమంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు వ్యవహారాల్లో అంటే దేశ రాజకీయ వ్యవహారాల్లో పాల్గొంటారు. సో ఇది దాదాపు అన్ని దేశాల్లో ఇది కూడా ఇదే అమలులో ఉన్నది. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే పునరాయనం. ఓకేనా, మళ్ళీ గురించి చెప్పుకోండి. పునరాయనం అంటే మీరు ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ మళ్ళీ పునరాయనం చేసుకోవాలి, అంటే మళ్ళీ చదువుకోవాలి. ఇక్కడ పునరాయనం అంటే ఏందో చూద్దాం. పునరాయనానికి క్వశ్చన్ ఏంటంటే రీకాల్. ఓకేనా, పునరాయనాన్ని రీకాల్ అని కూడా అంటారు. పునరాయనం అనగా వెనక్కు పిలవడం అనగా ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధులు
అసమర్థులని భావిస్తే వారిని పదవి నుంచి తొలగించడమే పునరాయనం. అయితే కొంతమందిని మనము ఎన్నికల్లో ఏదో మంచి చేస్తారని ఎన్నుకుంటాం. వాళ్ళు ఒకవేళ మనకు మంచి చేయకపోతే వాళ్ళను మళ్ళీ వాళ్ళ అసమర్థులు, వాళ్ళకి ఏం శాత కదని చెప్పి వాళ్ళను మళ్ళీ పదవి నుంచి తొలగించడమే పునరాయనం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొకటి ఏమడుగుతున్నాడంటే లౌకికవాదం అని అడుగుతున్నాడు. లౌకికవాదం అనే ప్రశ్న కూడా మీరు అక్కడ 5 మార్కుల ప్రశ్నలో చదువుకుంటున్నారు కాబట్టి మీరు ఈ ప్రశ్నలు సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే పొలిటికల్ సైన్స్లో ఎలా ఉంటుందంటే మీరు 10 మార్కుల క్వశ్చన్ నేర్చుకున్నప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్స్ అందులో నుంచి కవర్ అవుతాయి. లేకపోతే 5 మార్కుల ప్రశ్నలు నేర్చుకున్నప్పుడు కూడా 2 మార్క్స్ అందులో కవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సపరేట్గా దాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మతరాజ్యం అంటే ఏంటో చూద్దాం. మతరాజ్యం అతి పురాతనమైన ప్రభుత్వ పద్ధతి. మతరాజ్యంలో రాజకీయాలు మతంతో కలిసి ఉంటాయి. మతం రాజకీయాలను శాసిస్తుంది. ఈ రాజ్యంలో ఒకే మతం ఉంటుంది. అయితే మతరాజ్యం అంటే ఏంటంటే ఆ దేశంలోని రాజకీయ వ్యవహారాలన్నీ ఆ మతానికి కట్టుబడి ఉంటాయి. అంటే మతమే చెప్తే ఆ రాజ్యం అదే పాటించాలి. ఓకేనా? ఈ మతమే రాజకీయాలను నిర్ణయిస్తుంది, ప్రజల జీవన విధానాన్ని నిర్ణయిస్తుంది. ఇది అతి పురాణమైన పద్ధతి. ఓకేనా? ప్రభుత్వ పద్ధతి. ఇది పురాతన కాలంలో అందుబాటులో ఉండేది. ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు. తర్వాత లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం అనే ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే లిఖిత రాజ్యాంగం, అలిఖిత రాజ్యాంగం అని భేదాలు నేర్చుకునేటప్పుడే మీకు అక్కడ వచ్చింది అవి రాస్తే ఈ రెండులో ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. తర్వాత దృఢ రాజ్యాంగం రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రత్యేక పద్ధతిని కలిగి ఉన్న రాజ్యాంగాన్ని దృఢ రాజ్యాంగం అంటారు. ఓకేనా? దృఢ రాజ్యాంగం అంటే ఏంటంటే రాజ్యాంగాన్ని ఏదైనా మార్చాలనుకుంటే అందులోని ఆర్టికల్స్లో లేకపోతే ఏదైనా చట్టాలను మార్చాలనుకుంటే కొంచెం కఠినమైన పద్ధతులు ఉంటాయి. ఓకేనా? అట్లా కఠినమైన పద్ధతులు కలిగిన రాజ్యాంగ సవరణ పద్ధతిని దృఢ రాజ్యాంగం అంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే రాజ్యాంగాన్ని మార్చాలంటే కఠినమైన పద్ధతి ఉంటుంది. దాన్నే దృఢ రాజ్యాంగం అంటారు. అంత ఈజీగా మార్చడానికి రాదు. రాజ్యాంగ ప్రవేశిక. ఈ రాజ్యాంగ ప్రవేశిక అనే క్వశ్చన్ కూడా మళ్ళీ అడుగుతున్నాడు. ఒకసారి చూసుకోండి. ప్రతి రాజ్యాంగానికి ఒక ప్రవేశిక ఉంటుంది. ఆ ప్రవేశిక రాజ్యాంగం యొక్క లక్షణాలను, ఆశయాలను తెలుపుతుంది. ప్రవేశిక ఈ రాజ్యాంగానికి ఆత్మ వంటిది. అంటే ప్రవేశిక అంటే మీరు ఎగ్జాంపుల్కి ఏదైనా పుస్తకం రాసినప్పుడు ఉండే ముందు మాట అనుకోవచ్చు. అంటే ఆ రాజ్యాంగంలో ఏ విషయాలు ఉన్నాయి, వాటి లక్ష్యాలు ఏంటి, ఆ తర్వాత అది ఆ రాజ్యాంగం యొక్క ఆశయాలు ఏంటి అనేది ఈ రాజ్యాంగ ప్రవేశిక తెలుపుతుంది. ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఆత్మ వంటిది అనేది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ప్రభుత్వాంగాలు. ప్రభుత్వాంగాలు 3. ఓకేనా? మీకు ఇంతకుముందు ప్రశ్నలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రభుత్వాంగాలు 3. అవి ఏంటంటే ఒకటి శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ. ఓకేనా? శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ. ఈ 3 రాస్తే మీకు 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే అధికార పృథక్కరణ సిద్ధాంతం. దీన్ని అధికార ఏర్పాటువాద సిద్ధాంతం అని కూడా అంటారు. ప్రభుత్వ అధికారంలో 3 ప్రభుత్వాంగాల మధ్య విభజించాలని అధికార పృథక్కరణ సిద్ధాంతం తెలియజేస్తుంది. ఓకేనా? అయితే దీన్ని ఏం చేస్తారంటే అధికార ఏర్పాటువాద సిద్ధాంతం అని కూడా అంటారు. ప్రభుత్వ అధికారాలన్నీ 3 ప్రభుత్వాంగాల మధ్య సమానంగా విభజించాలి. ఓకేనా? ప్రభుత్వ వ్యవహారాలు ఏవైతున్నాయో, ప్రభుత్వ అధికారాలు ఏవైతున్నాయో ఈ 3 ఇంతకుముందు చెప్పుకున్న శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, తర్వాత న్యాయశాఖ, ఈ 3 శాఖలకు సమానంగా విభజించాలి. ఓకేనా? దీన్ని అధికార పృథక్కరణ సిద్ధాంతం అంటారు. దీన్ని మాంటెస్క్యూ ప్రతిపాదించిండు. ఓకేనా? మాంటెస్క్యూ ప్రతిపాదించిండు. తర్వాత ప్రశ్న ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న, న్యాయ సమీక్ష అధికారం. రాజ్యాంగ విరుద్ధమైన శాసనాలను రద్దు చేయడాన్ని న్యాయ సమీక్ష అధికారం అంటారు. ఇంత సింపుల్గా రాయండి. ప్రభుత్వం కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలను రద్దు చేయడమే న్యాయ సమీక్ష అధికారం. ఓకేనా? ఇక్కడ సమీక్ష అంటే సమీక్షించడం లేకపోతే పరిశీలించడం అని అర్థం. తర్వాత సెనెట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెనెట్ అమెరికా, కెనడా దేశాల్లోని శాసన శాఖలోని ఎగువ సభను సెనెట్ అంటారు. ఓకేనా? అమెరికా, కెనడా దేశాల్లో ఉండే శాసన శాఖలోని ఎగువ సభను సెనెట్ అంటారు. ఇంత నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత అరిస్టాటిల్ యొక్క ప్రభుత్వాల వర్గీకరణ గురించి ప్రశ్న అడుగుతున్నాడు. అరిస్టాటిల్ ప్రభుత్వాలను ఏ విధంగా వర్గీకరించినో అడుగుతున్నాడు. అయితే అరిస్టాటిల్ ప్రభుత్వాలను రాజరికం, క్రూర ప్రభుత్వం, కులీన పాలన, అల్పజన పాలన, పాలిటీ, ప్రజాస్వామ్యంగా వర్గీకరించాడు. ఓకేనా? ఎన్ని విధాలుగా అంటే 6 విధాలుగా. రాజరికం, క్రూర ప్రభుత్వం, తర్వాత కులీన పాలన, అల్పజన పాలన, పాలిటీ, ప్రజాస్వామ్యం. ఈ విధంగా అరిస్టాటిల్ ప్రభుత్వాలను 6 రకాలుగా వర్గీకరించిండు.
ఈ విషయాలన్నింటినీ మీరు రాస్తే మీకు కంపల్సరీగా 2 మార్కులు వస్తాయి. ఇంకా ఏమైనా మిస్ అయిన ప్రశ్నలు ఏమైనా ఉంటే చూద్దాం. ప్రజాభిప్రాయ సేకరణ, ఓకేనా. మళ్ళీ ఇది కూడా మళ్ళీ అడుగుతున్నాడు, అందుకోసమే చెప్తున్నా. ప్రజాభిప్రాయ సేకరణ ఒక ప్రత్యేక అంశం మీద కానీ లేకపోతే జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశం మీద కానీ ప్రభుత్వం ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించడమే ప్రజాభిప్రాయ సేకరణ, ఓకేనా. అంటే ఏదైనా చట్టం చేయాలనుకుంటే, ఏదైనా ప్రజాస్వామ్యంలో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే, లేకపోతే ఏదైనా అంశం మీద అంశానికి సంబంధించి అనుమానాలు ఏవైనా ఉంటే ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించడమే ప్రజాభిప్రాయం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా నేను చెప్పిన 10 మార్కుల ప్రశ్నలు, అలాగే 5 మార్కుల ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, నేను చాలా ముఖ్యమైన ప్రశ్నలు మాత్రమే చెప్పిన. వీటిని కనుక మీరు చదువుకుంటే ఖచ్చితంగా 90 నుంచి 95 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను చెప్పిన ప్రశ్నలు వస్తాయో రావో అనుమానం ఉన్న వాళ్ళు మీరు మిగతా క్వశ్చన్స్ కూడా మీకు ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనిపిస్తాయో ఆ ప్రశ్నలను కూడా మీరు ఒకసారి చదవండి, ఓకేనా. మీరందరూ ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించాలని మనసారా కోరుకుంటున్నా. మీకోసమే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, మన వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి. తర్వాత వీడియోలో మనము ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్ సంబంధించిన మిగతా వీడియోలను తర్వాత క్లాస్లో చెప్పుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.